హర్షద్ మెహతా. ఈ పేరు భారత స్టాక్ మార్కెట్ వ్యవస్థను ఒక కుదుపు కుదిపేసిన పేరు. హర్షద్ మెహతా స్కామ్ అంటేనే భారతదేశంలో అతిపెద్ద స్కామ్ అని చెప్పుకున్న రోజులవి. హర్షద్ మెహతా ముంబైలోని లాలా లజపత్ రాయ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో బీకామ్ చదివాడు. కామర్స్ చదవడం వల్ల అకౌంట్స్ అండ్ బ్యాంకింగ్, బిజినెస్, ఫైనాన్స్ వంటి విషయాలపై అతనికి మంచి అవగాహన వచ్చింది. అప్పట్లో అతను స్టాక్ మార్కెట్‌లోకి వెళ్ళాలని నిర్ణయించుకోలేదు. కానీ అతని లక్ష్యం ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలబడడం. డిగ్రీ పూర్తయిన తర్వాత అతను చాలా కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. కొంతకాలం సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. సిమెంట్, వస్త్రాలు వంటి ఉత్పత్తులు అమ్మే పనులు కూడా చేశాడు. కానీ ఆ ఉద్యోగాల్లో జీతం తక్కువ, ఎదుగుదల కనిపించలేదు. ఎంత కష్టపడినా జీవితంలో పెద్ద మార్పు రావడం లేదని అతనికి అనిపించింది. తర్వాత అతనికి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇది ప్రభుత్వ బీమా సంస్థ. ఈ ఉద్యోగంలో పనిచేస్తూ అతను ప్రతిరోజు ముంబైలోని వ్యాపారవేత్తలు, బ్యాంకర్లు, పెట్టుబడిదారులను గమనించేవాడు. ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఆ ప్రదేశంలో ఉండే వాతావరణం అతనికి కొత్త ఆసక్తిని కలిగించింది. ప్రతిరోజు వేలాది మంది ఒకే భవనం ముందు గుమిగూడి కోట్ల రూపాయల వ్యాపారం చేయడం అతనిని ఆశ్చర్యపరిచేది. ఈ మార్కెట్‌లో డబ్బు ఎలా వస్తుంది? కొందరు ఒక రోజు లక్షలు ఎలా సంపాదిస్తున్నారు? అనే ప్రశ్నలు అతని మనసులో మొదలయ్యాయి. అక్కడి నుంచి అతని జీవితం కొత్త మలుపు తిరిగింది. ఉద్యోగం పూర్తయ్యాక అతను బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ చుట్టూ తిరుగుతూ బ్రోకర్లు ఎలా పనిచేస్తున్నారు? షేర్ల ధరలు ఎందుకు మారుతున్నాయి? ఏ వార్తకు మార్కెట్ ఎలా స్పందిస్తోందో అనే విషయాలు గమనించేవాడు. పుస్తకాలు చదివేవాడు. పాత మార్కెట్ డేటాను పరిశీలించేవాడు. అప్పట్లో ఇంటర్నెట్ లేదు. అయినా అతను తనంతట తానే మార్కెట్‌ను అధ్యయనం చేయడం ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత అతను న్యూ ఇండియా అష్యూరెన్స్‌లో ఉద్యోగాన్ని వదిలేసి స్టాక్ బ్రోకర్ సంస్థలో జాబర్‌గా చేరాడు. జాబర్ అంటే బ్రోకర్ తరపున ట్రేడింగ్ ఫ్లోర్‌లో నిలబడి షేర్లు కొనుగోలు, అమ్మకాలు, ఆర్డర్లు అమలు చేసే వ్యక్తి. ఈ ఉద్యోగం హర్షద్ జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ట్రేడింగ్ ఫ్లోర్‌లో ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఏ షేర్లు కొంటున్నారు? ఏ షేర్లు అమ్ముతున్నారు? మార్కెట్ సైకాలజీ ఎలా పనిచేస్తోంది? ఇవన్నీ అతను దగ్గరగా నేర్చుకున్నాడు. హర్షద్‌కు ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది. ఇతరులు పని అయిపోయాక ఇంటికి వెళ్ళేవారు. కానీ అతను మాత్రం రోజు మొత్తం జరిగిన ట్రేడింగ్‌ను రాత్రి కూర్చొని విశ్లేషించేవాడు. ఏ షేర్ ఎందుకు పెరిగింది? ఎందుకు పడిపోయింది? పెద్ద ఇన్వెస్టర్లు ముందుగా ఎలా అంచనా వేస్తున్నారనే విషయాలను పరిశీలించేవాడు. కొద్ది సంవత్సరాల్లోనే అతను సాధారణ ఉద్యోగి నుంచి మార్కెట్‌ను అర్థం చేసుకున్న వ్యక్తిగా మారిపోయాడు. అదే సమయంలో అతని తమ్ముడు అశ్విన్ మెహతా కూడా అతనితో చేరాడు. అశ్విన్ వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. హర్షద్‌ను మార్కెట్‌ను అర్థం చేసుకోవడంలో నిపుణుడైతే, అశ్విన్ ఆర్థిక లెక్కలు, చట్టపరమైన విషయాల్లో నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఇద్దరూ కలిసి తర్వాత గ్రోమోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ అనే బ్రోకర్ సంస్థను ప్రారంభించారు. మొదట్లో వీరికి పెద్ద క్లయింట్లు లేరు. కానీ హర్షద్ తీసుకున్న కొన్ని పెట్టుబడి నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వడంతో క్రమంగా ధనిక పెట్టుబడిదారులు అతనిపై నమ్మకం పెంచుకున్నారు. హర్షద్‌కు ఒక నమ్మకం ఉండేది. మార్కెట్‌లో కొన్ని మంచి కంపెనీల షేర్లు వాటి నిజమైన విలువ కంటే చాలా తక్కువ ధరలో ట్రేడ్ అవుతున్నాయని భావించాడు. ముఖ్యంగా ఏసీసీ వంటి కంపెనీలపై అతనికి బలమైన విశ్వాసం ఉండేది. భారీగా కొనుగోలు చేస్తే ధరలు పెరుగుతాయని అతను నమ్మాడు. కానీ ఒక సమస్య ఉంది. ఇంత పెద్ద మొత్తంలో షేర్లు కొనాలంటే వేల కోట్లు కావాలి. ఒక సాధారణ బ్రోకర్ దగ్గర అంత డబ్బు ఉండదు. అక్కడి నుంచే భారతదేశ చరిత్రలో అతిపెద్ద సెక్యూరిటీ స్కామ్‌కు బీజం పడింది. ఆ సమయంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక ప్రత్యేక విధానం ఉండేది. బ్యాంకులు తమ దగ్గర ఉన్న ప్రభుత్వ బాండ్లను ఉపయోగించి ఒకదానికొకటి స్వల్పకాలిక రుణాలు ఇచ్చుకునేవి. ఈ లావాదేవీలను రెడీ ఫార్వర్డ్ డీల్స్ అని పిలిచేవారు. సాధారణంగా ఒక బ్యాంకు మధ్య ప్రభుత్వ సెక్యూరిటీలు తాత్కాలికంగా ఇచ్చి కొన్ని రోజుల తర్వాత తిరిగి కొనుగోలు చేసేవి. ఈ ప్రక్రియలో బ్రోకర్ కేవలం మధ్యవర్తి మాత్రమే. కానీ హర్షద్ మెహతా ఈ వ్యవస్థలో ఉన్న పెద్ద లోపాన్ని గుర్తించాడు. కొన్ని సందర్భాల్లో నిజమైన ప్రభుత్వ సెక్యూరిటీలను వెంటనే బదిలీ చేయకుండా వాటికి బదులుగా బ్యాంక్ రిసిప్ట్ అంటే బీఆర్ అనే పత్రాన్ని ఇచ్చేవారు. ఈ బీఆర్ అంటే మా దగ్గర ప్రభుత్వ సెక్యూరిటీ ఉంది. తర్వాత మీకు అందజేస్తాం అనే హామీ పత్రం. ఈ వ్యవస్థలో ప్రత్యేక పర్యవేక్షణ బలహీనంగా ఉండేది.
హర్షద్ కొంతమంది బ్యాంకు అధికారులతో సంబంధాలు పెంచుకున్నాడు. ఆ సంబంధాల ద్వారా కొన్ని బ్యాంకుల నుంచి నిజమైన సెక్యూరిటీ లేకుండా బీఆర్‌లు జారీ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత బీఆర్‌లను ఉపయోగించి ఇతర బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో నిధులు సమీకరించబడ్డాయి. ఈ ప్రక్రియలో కొన్ని బ్యాంకులు అధికారులు కూడా తర్వాత దర్యాప్తుకు గురయ్యారు. ఆ డబ్బు నేరుగా బ్యాంకుల వద్ద ఉంచకుండా షేర్లు కొనుగోలుకు మళ్లించబడింది. హర్షద్ లక్షలు కాదు, కోట్లు కాదు, వందల కోట్ల రూపాయలు ఒకేసారి మార్కెట్‌లో ఒక కంపెనీ షేర్లు పెరగడం కోసం ప్రారంభించాడు. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో షేర్ ధరలు వేగంగా ఎగబాకాయి. ఉదాహరణకు ఏసీసీ షేర్ ధర కొద్ది నెలల్లోనే అసాధారణంగా పెరిగింది. ఈ పెరుగుదల చూసి సాధారణ పెట్టుబడిదారులు కూడా ఈ షేర్ ఇంకా పెరుగుతుంది అనుకుని కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇలా మార్కెట్‌లో మరింత డిమాండ్ ఏర్పడింది. హర్షత్ ఇప్పటికే తక్కువ ధరకు కొనుగోలు చేసిన షేర్ల విలువ అనేక రెట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా మీడియా అతన్ని బిగ్ బుల్ అని పిలవడం ప్రారంభించింది. అతను ఇచ్చిన ఇంటర్వ్యూలు, అతని ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం ప్రజలను ఆకర్షించాయి. మార్కెట్‌లో అతను ఏ షేర్ కొనుగోలు చేశాడో తెలుసుకొని అదే షేర్‌ను కొనేవారు. ఈ విషయాలు వెనక పెద్ద ప్రమాదం దాగి ఉంది. ఎందుకంటే అతను ఉపయోగించిన డబ్బు అతనిది కాదు. అది భారత బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను ఉపయోగించి సమీకరించిన నిధులు. ఆ లోపం ఎప్పటివరకు దాగి ఉంటుంది? అదే ప్రశ్నకు సమాధానం భారతదేశాన్ని కుదిపేసిన 1992 సెక్యూరిటీ స్కామ్. 1992 ప్రారంభంలో హర్షద్ మెహతా పేరు దేశమంతా మారుమోగుతోంది. అతను ఏ షేర్ కొంటే ఆ షేర్ ధర వెంటనే పెరిగేది. అతను ఏ కంపెనీ గురించి మాట్లాడినా వేలాది మంది ఇన్వెస్టర్లు అదే కంపెనీలో డబ్బు పెట్టేవారు. హర్షద్ కొనుగోలు చేసిన షేర్ అంటే ఖచ్చితంగా లాభమే. కానీ ఎంత పెద్ద రహస్యమైనా ఒకరోజు బయటపడాల్సిందే. 1992 ఏప్రిల్ నెల ప్రముఖ ఆర్థిక జర్నలిస్ట్ సుచేతా దలాల్ అనే ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు. ఒక సాధారణ స్టాక్ బ్రోకర్ ఒకేసారి కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లు ఎలా కొనగలిగాడు? ఆ రోజుల్లో హర్షద్ మెహతా టొయోటా లెక్సస్ వంటి అత్యంత ఖరీదైన కారు ఉండేది. అప్పట్లో అలాంటి కారు భారతదేశంలో చాలా అరుదు. అతని విలాసవంతమైన జీవితం, సముద్రం ఎదురుగా ఉన్న ఖరీదైన ఇల్లు, అత్యంత విలువైన కార్లు ఇవన్నీ సుచేత దళాల్లో అనుమానాలు రేకెత్తించాయి. ఆమె దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంకుల లావాదేవీలను పరిశీలించడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఒక షాకింగ్ నిజం బయటపడింది. కొన్ని బ్యాంకులు కోట్ల రూపాయలు ఇచ్చామని రికార్డుల్లో చూపిస్తున్నాయి. కానీ వాటికి బదులుగా ఉండాల్సిన ప్రభుత్వ సెక్యూరిటీలు కనిపించడం లేదు. అంటే డబ్బు వెళ్ళింది. కానీ దానికి సంబంధించిన అసలు బాండ్లు లేవు. ఈ సమాచారం బయటకు రావడంతో మొదట బ్యాంకులు ఒకదానిపై ఒకటి అనుమానం వ్యక్తం చేశాయి. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ లావాదేవీలపై దృష్టి పెట్టింది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సుమారు 5,000 కోట్లకు పైగా నిధులు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తప్పుదారి పట్టించబడినట్లు బయటపడింది. ఆ కాలానికి అది ఊహించలేనంత పెద్ద మొత్తం. ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో భయం మొదలైంది. హర్షద్ కొనుగోలు చేసిన షేర్లు ఇన్వెస్టర్లు అమ్మడం ప్రారంభించారు. కొన్ని రోజుల్లోనే మార్కెట్‌లో భారీ పతనం వచ్చింది. కొన్ని షేర్లు వరుసగా సగానికి పైగా పడిపోయాయి. వేలాది మంది చిన్న చిన్న పెట్టుబడిదారులు జీవితకాల పొదుపులు కోల్పోయారు. ఎంతోమంది అప్పుల్లో కూరుకుపోయారు. కొంతమంది వ్యాపారులు దివాళా తీశారు. ఒక వ్యక్తి చేసిన చర్యల ప్రభావం లక్షలాది కుటుంబాలపై పడింది. స్కామ్ బయటపడిన తర్వాత సెబీ, ఆర్బీఐ కలిసి దర్యాప్తు ప్రారంభించాయి. హర్షద్ మెహతా ఇంటిపై, కార్యాలయాలపై సోదాలు జరిగాయి. 1992 నవంబర్లో హర్షద్ మెహతా అరెస్ట్ అయ్యాడు. అతనిపై 72 పైగా క్రిమినల్ కేసులు మరియు 600కు పైగా సివిల్ కేసులు నమోదయ్యాయి. అయితే హర్షద్ మెహతా మాత్రం తన వాదనను మార్చలేదు. తాను కొత్తగా ఏమీ చేయలేదని, బ్యాంకింగ్ వ్యవస్థలో అప్పటికే ఉన్న విధానాన్నే ఉపయోగించానని, అందరూ చేస్తున్న పద్ధతినే తాను పెద్ద స్థాయిలో చేశానని చెప్పాడు. కానీ దర్యాప్తు సంస్థల అభిప్రాయం వేరు. వారి ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను దుర్వినియోగం చేసి నకిలీ లేదా చెల్లని బ్యాంక్ రిసిప్ట్ ఆధారంగా నిధులు సమీకరించి ఆ డబ్బుతో మార్కెట్‌ను ప్రభావితం చేశాడని ఆరోపించారు. ఈ కేసులు చాలా సంవత్సరాలు కొనసాగాయి. ఈలోగా భారత స్టాక్ మార్కెట్‌లో అనేక మార్పులు వచ్చాయి. సెబీకి మరింత అధికారాలు వచ్చాయి. కంప్యూటరైజ్డ్ ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టారు. కాగితపు షేర్ సర్టిఫికేట్ల స్థానంలో డీమ్యాట్ సిస్టమ్ తీసుకొచ్చారు. బ్యాంకుల మధ్య సెక్యూరిటీలు లావాదేవీలపై కఠిన నిబంధనలను అమలు చేశారు. ఇవన్నీ 1992 స్కామ్ తర్వాత వచ్చిన సంస్కరణలే. అయితే హర్షత్ మెహతా జీవితంలో చివరి అధ్యాయం కూడా అనూహ్యంగానే ముగిసింది. 2001 డిసెంబర్ 31న థానే జైలులో ఉన్న సమయంలో ఛాతీ నొప్పితో ఆసుపత్రికి తరలించారు. అక్కడ గుండెపోటుతో 47 సంవత్సరాల వయసులో హర్షద్ మెహతా మరణించారు. అతనిపై ఉన్న చాలా కేసులు అప్పటికీ పూర్తిగా ముగియలేదు.
ఈరోజు కూడా హర్షద్ మెహతా పేరు వినగానే కొందరికి ఒక తెలివైన మార్కెట్ విశ్లేషకుడు గుర్తొస్తాడు. మరికొందరికి భారతదేశంలోనే అతిపెద్ద సెక్యూరిటీ స్కామ్ గుర్తొస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. హర్షద్ మెహతా స్టోరీ కేవలం ఒక వ్యక్తి కథ కాదు. అది లోభం, అవకాశాలు, తెలివితేటలు, వ్యవస్థల్లోని లోపాలు మరియు ఆర్థిక క్రమశిక్షణ గురించి భారతదేశంలో ఒక పెద్ద పాఠం. ఈ సంఘటన మనకు నేర్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్కెట్‌లో వేగంగా సంపాదించాలనే ఆశ, నియమాలను పక్కన పెట్టేలా చేస్తే, విజయం ఎంత పెద్దదైనా ఒకరోజు దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే ప్రతి పెట్టుబడిదారుడు మార్కెట్‌లో ఎవరి పేరును చూసి పెట్టుబడి పెట్టకూడదు. కంపెనీ అర్థం చేసుకోవాలి. రిస్క్‌ను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా డబ్బు సంపాదించడం కంటే దానిని నిజాయితీగా సంపాదించడం, కాపాడుకోవడం ఇంకా ముఖ్యమని హర్షద్ మెహతా స్టోరీ మనకు గుర్తు చేస్తుంది. ఒక మనిషి భారత స్టాక్ మార్కెట్‌ను ఎలా మార్చాడు, చివరికి అదే స్టాక్ మార్కెట్ అతని జీవితాన్ని కూడా మార్చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని మీ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.